ఏపీ రాజకీయాల్లో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ జనసేన పొత్తు విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. చాలా సార్లు బహిరంగ సభల్లో ఆ ఇరు పార్టీల అధ్యక్షులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే సీట్ల పంపకం అలాగే పొత్తుకు సంబంధించి కొన్ని అపార్థాలు చోటు చేసుకోవడంతో ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న అనుమానాలకు తావిచ్చింది. గజం కేవలం 4500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. చాలా సార్లు బహిరంగ సభల్లో ఆ ఇరు పార్టీల అధ్యక్షులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే సీట్ల పంపకం అలాగే పొత్తుకు సంబంధించి కొన్ని అపార్థాలు చోటు చేసుకోవడంతో ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న అనుమానాలకు తావిచ్చింది. ఇన్నాళ్లు కలిసిమెలిసి ఉన్న టీడీపీ జనసేన ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాయా అనే వాదనలు వినిపించాయి. తాజాగా వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆ రెండు పార్టీల అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదివారం భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో 3 గంటల పాటు ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న అంశంపై ఇరుపక్షాల నేతలు చర్చించారని, దీనిపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చారని తెలిసింది. అలాగే ఇటీవల పొత్తుకు సంబంధించి వచ్చిన కమెంట్లపై కూడా చర్చ జరిగిందని సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభలపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని, వీటికి సంబంధించిన తేదీల్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఇదిలా ఉంటే చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. పవన్తో జరిపిన చర్చల సారాంశం ముఖ్య నేతల ముందు ప్రస్తావించనున్నారు.